కేటీఆర్ గారు నిన్న కూడా మాట్లాడారు. కానీ ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అనేది చాలా చిన్న స్పేస్, వీళ్ళు ఇష్టంగా కట్టుకొని ఒక చిన్నపాటి సౌదంలా వాళ్ళ ఇల్లును వాళ్ళు క్రియేట్ చేసుకొని, ఇప్పుడు నువ్వు ఇంత కట్టుకున్న దానికి ఇంత ఇస్తాను అని అంటే హౌ టు యాక్సెప్ట్ అనేది ఒకటి క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా. అవుతుంది, దే ఆర్ డెఫినెట్లీ అండర్ ప్రాబ్లం. అందులో వాళ్ళకి ముందు మనం ప్రియారిటీగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపిస్తేనే, లేకపోతే రేపు ఇంపాక్ట్ ఉంటుంది ఓటింగ్లో. నెక్స్ట్ టైం ఎలక్షన్ వచ్చినట్టు ఓటింగ్లో ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే పీపుల్ ఆర్ ఫెడప్. ఉద్దేశం మంచిదే, ఇప్పుడు తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం తప్పు అన్నారు. వీళ్ళు ఉద్దేశం మంచిదే, బట్ చేసే విధానంలో కొద్ది మార్పులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. యాజ్ అనలిస్ట్గా ఎక్స్పర్ట్గా యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద పబ్లిక్. అది కూడా కామన్ అని, పెద్ద వాళ్ళని పెద్ద అటాక్ చేయట్లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు జనవాడలో ఏదో ఫామ్ హౌస్ ఉంది, అట్లనే ఎమ్మెల్సీ అనురాగ్ యూనివర్సిటీ ఆయన ఉంది, అట్లా చాలా ఉన్నాయి కదా. సీఎం గారు తమ్ముడు అన్న ఆయన ఉంది, అవి ఎందుకు అటాక్ చేయట్లేదు? దుర్గం చెరువు దగ్గర వాళ్ళకేమో హోల్డ్ లో పెట్టేశారు, కోర్టుకి వెళ్ళేసారు. అక్కడ ఏమంటారంటే నోటీస్ అసలు నేను ఇవ్వలేదు అంటారు. ఏవి రంగనాథ్ గారు నేను చూశాను ఇంటర్వ్యూ, నేనేం నోటీస్ ఇవ్వలేదు, మాకు నోటీస్ ఇచ్చే అథారిటీ లేదు. నిన్న మొన్న పవర్స్ పెంచారు హైడ్రాకి, మీరు చూసుంటే. హైడ్రా అంటే హైడ్రా ఇస్ బ్యాక్డ్ అప్ వెరీ స్ట్రాంగ్లీ బై ద స్టేట్ గవర్నమెంట్, అందులో డౌట్ లేదు. కొంతమంది మిగతా వాళ్ళు మిక్స్డ్ ఒపీనియన్, కొంతమంది పాజిటివ్ ఉన్నారు, కొంతమంది నెగిటివ్ ఉన్నారు. అయితే ఆ నెగిటివ్ని పాజిటివ్ చేయాలంటే వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్ చూపిస్తే ఐ థింక్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఇది చేసే పని మంచి పని అండి, ఎందుకంటే అది పబ్లిక్ ప్రాపర్టీ. చెరువు అనేది మీది నాది ఆయనది కాదు. సో పబ్లిక్ ప్రాపర్టీ ఒక సెల్ఫిష్గా ఇండివిజువల్ వాడుకుంటే ఎట్లా? అది కూడా కమర్షియల్ యాక్టివిటీస్ వాడితే ఇంకా డేంజర్. ఇప్పుడు నాగార్జున గారి దాని మీద 3,500 కోట్లు క్యాలిక్యులేట్ చేశారు లాస్ట్ 10 yearsలో ఆయన ఇన్కమ్. అది ప్లస్ ఆర్ మైనస్ 10%. మరి అంత ఇన్కమ్ అంటే గవర్నమెంట్కి ఏమైనా లాభం లేదు కదా. సో వాట్ ప్లస్ మన జిహెచ్ఎంసీ ఆఫీసు, తర్వాత కొన్ని ట్యాంక్ బండ్ అవి కూడా ఎఫ్టీఏలో ఉన్నాయి. దానికి వివరణ ఏమి ఇచ్చారంటే ఏవి రంగనాథ్ గారు, అది పబ్లిక్ యూటిలిటీ, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ యూజ్ ఫర్ సెల్ఫ్ పర్పస్. నా ఒక్కడికో మీ ఒక్కడికో వాడుకుంటే అంటే ఇక్కడ వాళ్ళు ఏమడుగుతున్నాడు, పబ్లిక్ యూటిలిటీయే కావచ్చు, మీ కాజ్ ఏంటి, చెరువుల్ని కాపాడాలి, రేపు విపత్తు వచ్చినప్పుడు ఆ నీళ్లు జనాల మధ్యలోకి వెళ్ళొద్దు అనుకున్నప్పుడు అది పబ్లిక్ యూటిలిటీయా, కమర్షియల్ యూటిలిటీయా, లేకపోతే నివాసం ఉంటున్నారు, ఇవన్నీ మాకు సంబంధం లేదు. రూల్ అన్నప్పుడు రూల్ ఫర్ ఆల్ అన్నట్టు ఉండాలి కదా. మీకు వచ్చేసరికేమో ఒకలాగా రిసీవ్ చేసుకుంటున్నారు, అంటే దానికి కారణాలు వెతుకుతున్నారు. వేరే వాళ్ళు అనుకుంటే కారణాలు అవసరం లేకుండా కూల్ చేస్తున్నారు అనేది కదా ఇప్పుడు వాళ్ళు రైజ్ చేస్తుంది. అంటే చాలా మంది అక్కడ క్లారిటీ లేదండి. ఇదంతా ఏంటంటే 4-5 డిపార్ట్మెంట్ ఇప్పుడు కలిపి సమూహంగా చేస్తున్నారు, ఎవరు క్లియర్ డెఫినేషన్ ఇవ్వలేట్లేదు. ఓకే, అది క్లారిటీ తెచ్చుకోవాలి. ఇప్పుడు నిన్న మొన్న హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇచ్చారు, అంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గివింగ్ ఫుల్ స్ట్రెంగ్త్, నువ్వు యూ గో హెడ్, వీ విల్ టేక్ కేర్ అని. అయితే వాళ్ళ ప్రాసెస్ లేకుండా మాత్రం నేను కూలగొట్టట్లేదు అని చెప్తున్నాడు రంగనాథ్ గారు. అది నోటీస్ ఇచ్చింది మాత్రం నాకు సంబంధం లేదు, ఫ్యూచర్లో ఇస్తే. ఇప్పుడు వాళ్ళు సపరేట్గా ఒక పోలీస్ స్టేషన్, 3,500 మంది స్టాఫ్, సిఐస్, ఎస్ఐస్, ఎస్పీస్, గ్రూప్ 1 ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా. సో రాను దూకుడు అయితే తగ్గుతుంది, బట్ దే విల్ కంటిన్యూ టు డూ. ఇట్స్ ఎ గుడ్ అఫైర్ విత్ సమ్ అమెండ్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ అమెండ్మెంట్ ఏం చేస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే, ఇప్పుడు ఇక ఇన్సూరెన్స్ దగ్గరకు వద్దాం. మామూలుగా ఈ మధ్యకాలంలో ప్రతి దానికి ఈ విషయంలో కొంత అలర్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. యాక్ట్ ఆఫ్ గాడ్ అనేది కూడా, అంటే విపత్తులకు సంబంధించి కొన్ని మాత్రమే అప్లికబుల్ అవుతాయి అంటూ కూడా వాళ్ళు కాజులు అనేవి రాస్తారు. బట్ ఏంటంటే మనం ఓన్లీ మనకు క్లయింట్ మన దగ్గరికి ఎల్ఐసి ఏజెంట్ వచ్చినప్పుడు కావచ్చు, దానికి సంబంధించిన ఏ ఏజెంట్లు వచ్చినా కొన్ని పాయింట్స్ చెప్తారు, మనం కూడా అన్ని క్లాజులు చదవము. మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటా ఈఎంఐ సోర్స్ ఏమన్నా అప్లికబుల్ అవుతుందా, లేకపోతే ఇది మీరు అక్రమంగా కట్టారు కాబట్టి ఇది కన్సిడర్ అవ్వదు అనేసి చేతులు దులుపుకునే ఛాన్స్ ఉంటుందా? దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు అసలు? ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఉంది, అదొక మాయాలోకం. ఇన్సూరెన్స్ అనేది ఇంకొక మాయాలోకం. అట్లా కొన్ని ఫీల్డ్, గోల్డ్ మార్కెట్ తెలియదు ఎవరు కంట్రోల్ చేస్తారు, షేర్ మార్కెట్ తెలియదు, రియల్ ఎస్టేట్ వారు, దేర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రోల్స్ ది హోల్ మార్కెట్. మీకు పేరు చెప్పగానే ఒకప్పుడు ఇండియాలో బడ్జెట్ తయారైతే ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్ దగ్గరికి వెళ్ళేది, అది ఓకే అయిన తర్వాత ఇక్కడ ఓకే అయ్యేది. సో దట్ ఈస్ ది ఫేమ్. కానీ ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది క్లాజెస్, ఇప్పుడు కారే తీసుకున్నాను అనుకోండి, యాక్సిడెంట్ అయితే విత్ యాక్సెసరీస్కి ఇస్తాడు, ఫుల్ బాడీకి ఇస్తాడు, కొన్నాటికి ఇస్తాడు, కొన్నాటికి చదువుకోవాలి. ఆ ఇన్సూరెన్స్ 30 పేజీలు 20 పేజీలు అది చదివే ఓపిక మీకు లేదు, నాకు సైన్ పెట్టేస్తాం. అందుకే ఇందాక అదే అన్నాను, ఎందుకంటే ఇంత కట్ట తీసుకొచ్చేస్తాడు, ఏం చదువుతాను అరే బాబు ఏం పాయింట్లు ఉన్నాయని నువ్వు చెప్పు అనేసి వాడు ఏది చెప్తే అది గుడ్డిగా మనం సంతకం పెట్టేస్తాం అంతే. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు బయర్స్ కూడా నేర్చుకోవాలి, ఇన్వెస్టర్ బయర్స్ కూడా కష్టపడి సంపాదించుకుంటున్నారు, ఎంతో రాత్రులు పగలు యుఎస్ అమెరికా ఇక్కడక్కడ వెళ్ళి. సో వాళ్ళు పెట్టే డబ్బు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. దే కెన్ టేక్ ఎ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఈవెన్ దెన్ యూ హ్యావ్ టు మీట్ ది బిల్డర్ పర్సనల్లీ 1-to-1. సేల్స్ వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కలవనివ్వరు. మీరు 2 కోట్ల రూపాయలు పెట్టారంటే యూ హ్యావ్ టు టేక్, మీరు వెళ్ళగానే బిల్డర్ అపాయింట్మెంట్ ఇవ్వడు, బికాజ్ ఆయనకున్న ప్రియారిటీస్ ఉంటాయి. టేక్ ఈ అపాయింట్మెంట్ 3-4 days తర్వాత వెళ్ళండి, 1 గంట మాట్లాడండి. ఆయన ఇంతవరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు చూడండి, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు కానీ కంట
ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో కంప్లీట్ చేశాడు, అది ఇంపార్టెంట్. రెండోది సేల్ అగ్రిమెంట్లో ఏమి ఇస్తున్నారు, కంప్లీట్ చేసినప్పుడు ఏమి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చీటింగ్ ఎట్లా అవుతుందంటే, నేను టోటో లేకపోతే హిందీ వేర్ ప్యారీ వేర్ అని మేక్స్ ఉన్నాయి టాయిలెట్ ఐటమ్స్, ఆర్ ఈక్వివలెంట్ అంటాడు. ఆ టైం అయిపోతుంటుంది, ఈ మెయిన్ లోకల్ స్టాక్ 50% ప్రైస్ తక్కువ వేసేస్తారు, మనకు అర్జెంట్ కాబట్టి వేయించుకుంటాం. కానీ అక్కడ 50% తేడా వచ్చింది, అలా ఫినోలెక్స్ కేబుల్ చాలా స్టాండర్డ్, వేరే కేబుల్ వేస్తారు. అది రాకుండా అగ్రిమెంట్లో డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ అని రాయించుకొని వేసినాడు అవి వేసాడా లేదా, దాన్ని బట్టే గూగుల్ రివ్యూస్ రాస్తారు, లేదా అప్రిషియేషన్ ఫీడ్బ్యాక్. పాస్ట్ కస్టమర్స్ని అడగాలి, ఇప్పుడు ప్రజెంట్ కస్టమర్స్ని అడగాలి, ఆఫీస్ ఎంప్లాయీస్ని అడగాలి, సైట్కి వెళ్ళాలి, సైట్ ఎంప్లాయీస్కి ఈఎస్ఐ పిఎఫ్ ఉందా లేదా, ఈఎస్ఐ పిఎఫ్ ఎందుకని అడగవచ్చు మీరు. రేపు పొద్దున వాడు సైట్ వాడికి ఏదైతే సైట్ క్లోజ్ అయిపోద్ది కదా, ఇది ఇష్యూ అయింది, ఈవెంట్ అయింది, ఫైర్ పోయారు, చనిపోయారు, మరి వాళ్ళు ఎవరు. సో ఇవన్నీ కూడా ట్యాక్స్ కడుతున్నాడా లేదా, పర్మిషన్స్ తీసుకున్నారా లేదా, అండ్ కంపల్సరీ మళ్ళీ చెప్తున్నాను, లీగల్ ఒపీనియన్, ఈసీ, లింక్ డాక్యుమెంట్, గవర్నమెంట్ పర్మిషన్ రేరా, ఇవి ఖచ్చితంగా లేకపోతే మీరు ఎక్కువ మోసపోయేది ఎక్కడ తెలుసా, ప్రీ లాంచ్లో మోసపోతారు. అసలు ఈ మధ్యకాలంలో బీభత్సం కదా. ఇప్పుడు లాస్ట్ 6 నెలల్లో 6 కంపెనీలు మూతపడిపోయాయి కదా, సాహితీ 2000 కోట్లు, అట్లా ఈ కంపెనీలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. నిన్న వాసవి మీద కూడా వచ్చింది ఎలిగేషన్, అవును, అట్లా చాలా వస్తుంది, ఆదిత్య కన్స్ట్రక్షన్ మీద వచ్చింది. సో మనకు తెలీదు. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇన్వెస్టర్ నాకు ఫోన్ చేస్తారండి, సార్ 1 మినిట్ నేను 5 కోట్లు పెడతాను, 1 మినిట్లో 1 మినిట్లో ఎట్లా చెప్తామండి, ఈజ్ ఇట్ పాసిబుల్. అసలు నువ్వు ఎందుకు, ఇన్వెస్ట్మెంట్లో 4-5 రకాలు ఉన్నాయి. ఏమున్నాయి ఇన్వెస్ట్మెంట్లో, ఒకటి క్యాప్టివ్ కన్జంప్షన్ అంటారు, అంటే మన సొంతంగా ఉండడానికి. రెండోది ట్రేడింగ్, మీరు కొంటారు, రిజిస్ట్రేషన్ చేసుకోరు, 6 నెలలు 10 నెలలు పెట్టుకొని కొంత మార్జిన్ వేసుకొని అమ్మేస్తారు, బయింగ్ అండ్ సెల్లింగ్. మూడోది రెంటల్ ఇన్కమ్ పర్పస్ పెడతారు. నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు ఏదో ఫుడ్ పాయిజన్ అయింది ఎవరికో, ఆయన డాక్టర్కి వెళ్ళగానే మందులు ఇస్తాడా, మన అంటే రోగం ఏందో చెప్పండి, ఆయన ట్రీట్మెంట్ చేయరు, రోగం కూడా తెలియదు కాదు, ఫుడ్ పాయిజన్ అనేది తెలుసు. ఫస్ట్ ఏం చేస్తాడు, ఇంట్రోగేషన్ చేస్తాడు, అంటే ఎంక్వైరీ చేస్తాడు, లాస్ట్ 1 వీక్లో మీరు ఏం తిన్నారు, ఏం చేశారు, ఏం తాగారు అని అడుగుతారు. నెక్స్ట్ మందులు ఇస్తాడా, ఇవ్వడు, టెస్టులు రాస్తాడు, టెస్టులు రాసి రిజల్ట్ వచ్చి మందులు ఇస్తుంటే మందులు రాసి ఒక మాట చెప్తాడు, ఈ 3 రోజులు వాడు, 5 రోజులు వాడు, తగ్గకపోతే మళ్ళీ రా అంటే. ఈవెన్ హీఈస్ నాట్ షూర్, దేవుడి తర్వాత దేవుడు అంటారు, బట్ ఈ షుడ్ నాట్ బి పర్ఫెక్ట్ చెప్పలేరు, కొన్ని తగ్గుతాయి కొన్ని తగ్గు. అక్కడ 500 రూపాయలు పెట్టి మీరు కన్సల్టింగ్ తీసుకుంటారు, 500-1000 రూపాయలు పెట్టి కన్సల్టింగ్ తీసుకొని వెళ్తారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్ పెట్టుకుంటే 1% ఇవ్వాలా అని ఆలోచిస్తారు. నేను ఏజెంట్ సపోర్ట్ చేయట్లేదు, ఏజెంట్లో కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు. యూ హెవ్ టు పర్ఫెక్ట్లీ ఐడెంటిఫై ప్రొఫెషనల్ ఏజెంట్. అది ఎలాగ ఐడెంటిఫై చేయాలనేది కూడా మనం సపరేట్ ఒక ఎపిసోడ్ మాట్లాడదాం. ఒక ఏజెంట్ ఒకరితో 3-4 మాట్లాడాలండి, 3-4 మాట్లాడి. ఇక్కడ సమస్య అవుతుంది సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే 3-4